ఈరోజు మన ప్రత్యేక హోదా ఉద్యమ నేత ప్రతిపక్ష నాయకులు జగన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు నమస్కారాలు. మరి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు. మనందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి. ఈ భారతదేశం చాలా విశాలమైనటువంటి రాజ్యాంగం కలిగి ఉంది. మరి ఏం చేయాలన్నా సరే రాజ్యాంగాన్ని అనుసరించి పాలకులు చట్టాలు తయారు చేసి ఏదైనా చేయవలసిన అవసరం ఉంది. అయితే ఇవాళ మన భారత రాజ్యాంగం ప్రకారం 2 రాష్ట్రాలు విడిపోతాయి అన్నప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేశారు. మరి శ్రీకృష్ణ కమిషన్ ఒక 6 పాయింట్లు చూపించడం జరిగింది. మరి ఆ పాయింట్లు పాటించడం అన్నది ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అయినా సరే మీ స్వలాభం కోసం లేక ఇంక దేనికోసం మరి రాష్ట్ర విభజన జరిగింది. మరి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా రాష్ట్ర విభజన జరిగితే క్యాపిటల్ ఉంటుంది. మరి మన క్యాపిటల్ లేదు, క్యాపిటల్ ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అందువలన మనం చేయవలసింది ఏమిటి? ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి చెప్పడానికి గల కారణం ఏమిటి? భావి భారత పౌరులు మీరు, విషయం మీకు తెలియాలి, రాబోయే విపత్తు ఏమిటో మీకు తెలియాలి. అందువలన ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమంగా తీసుకొని మనందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఏమిటి ప్రత్యేక హోదా యొక్క స్పెషాలిటీ ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రత్యేక హోదాలో మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు మరి అనేకమైనటువంటి విద్యా సంస్థలు కానీ, విద్య సంస్థలు కానీ, మరి ఫ్యాక్టరీస్ కానీ అనేకమైనటువంటివి మరి తెలంగాణకు వెళ్ళిపోవడం జరిగింది. మనం ఇవాళ అరకొర నిధులతో చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మరి ఇలాంటప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే ఏమిటి లాభం? ఒక దేశానికి వచ్చినటువంటి ఆదాయంలో మరి ప్రత్యేక హోదా ఇస్తే అందులో దేశానికి ఉన్నటువంటి ఆదాయంలో 30% ఆ స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలకు పంపించడం జరుగుతుంది. అంటే ఇది 1969లో మరి గాడ్జిల్ ముఖర్జీ గారి కమిషన్ ద్వారా మొదట ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు మొదట జమ్మూ అండ్ కాశ్మీర్ లేకపోతే నాగాలాండ్, అస్సాం వాటికి ఇచ్చారు. ఆ తర్వాత మరొక 5-6 స్టేట్లు చేశారు. ఇవాళ మన స్టేట్ చేయడానికి ఏమిటి ఇబ్బంది? అయితే ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలా, పని చేసేవారు ఎవరు? మనం ఎన్నుకున్నటువంటి పాలకులు ఒక భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో కూర్చొని ఒక నిర్ణయం చేశారు. మరి ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి వ్యక్తి మన ఆనాడు ప్రధానమంత్రి గారైనటువంటి మన్మోహన్ సింగ్ గారు అనేక డిస్కషన్స్ జరిగిన తర్వాత మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో స్టేట్ విడిపోతే 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అన్నప్పుడు మరి పక్కనే ఉన్నటువంటి ప్రతిపక్షం కూడా చెప్పడం జరిగింది 5 కాదు 10 అని. మంచిదే. మరి ఇప్పుడేమంటారు? మీరు చట్టంలో పెట్టలేదు, చట్టంలో పెట్టవలసిన అవసరం లేదు. ఆర్టికల్ 3 ప్రకారంగా మనం ఏదైతే స్టేట్ విభజన చేసామో అలాగే ఆర్టికల్ 3-4 ఉపయోగించినప్పుడు ఏదైనా సరే నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉంది. పార్లమెంటు ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకొని మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మన పిల్లల చదువులు, ఇవాళ చదువుకున్నటువంటి మీకు భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవు. మరి ఏదైతే మన రాష్ట్రం కానీ దేశం కానీ ఏదైనా సరే వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ కింద ఉండాలా, వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ కింద ఉండాలా. మరి ఇవాళ ఈ స్టూడెంట్స్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇవాళ స్పెషల్ స్టేటస్ అడగకపోతే భవిష్యత్తులో పరిశ్రమలు లేకపోతే మీకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? విద్య ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఆనాడు ఏదైతే కొంతవరకు
మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేద ప్రజలను అనుసరించి కొంత మీకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఉచిత విద్య కానీ అనేకమైన సదుపాయాలు కల్పించారు. మరి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్కి సన్నాయి నొక్కులు నొక్కుతూ మరి సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అవుతూ మన భవిష్యత్తు ఏమిటో చూడకుండా మీరు నడపడం కాదు, మరి ప్రజల యొక్క భవిష్యత్తు చూడండి. అయితే మీరు చిన్నపిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని ఏమి రాజకీయాల ఓట్ల కోసం ఇక్కడ పిలవలేదు. ఎడ్యుకేషన్ చేసి ఒక ఉద్యమంగా మీరు స్పెషల్ స్టేటస్ సంపాదిస్తే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు యువవేరి నిర్వహించి మరి యువకులతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి స్పెషల్ హోదా మీద విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి సభ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మరి మీ అందరూ కూడా ఈ స్పెషల్ స్టేటస్ను అనుసరించి స్పెషల్ స్టేటస్ కోసం మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంట ఉంటారని మీ తరపు నేను కూడా హామీ ఇస్తూ మరి మీ అందరూ కూడా ఒక్కసారి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా.